ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ 3వ రాష్ట్ర మహాసభ పిల్ల మరియమ్మ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభ ప్రారంభానికి ముందు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన విద్యా విధానాన్ని నిలుపుదల చేయాలని, ప్రతి విద్యార్థికి సంపూర్ణ విద్య అందే విధంగా విద్యా విధానాన్ని తీర్చిదిద్దాలని, విద్య వైద్య రంగాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యార్థులకు అన్ని వసతులు పూర్తి స్థాయిలో కల్పించి విద్యను సంపూర్ణంగా ఉచితంగా అందించడంతో పాటు సన్నబియ్యంతో ఆహారం, కాస్మెటిక్స్ అందించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం డిఎస్సి ద్వారా శాశ్వత ఉపాధ్యాయులను ప్రతి స్కూల్లోనూ నియమించాలని, రాష్ట్రంలో ప్రతి జిల్లాకు డిగ్రీ కాలేజ్ నుండి ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సెంటర్ల వరకు పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ అకాడమీలు ఏర్పాటు చేయాలని ఈ మహాసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా చంద్రం నూతన అధ్యక్షునిగా 41 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి అంగులూరి లక్ష్మీ శివకుమారి, పివి రావులు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్, దళిత సత్తా అధ్యక్షులు బచ్చల కామేశ్వరరావు, ఆంధ్ర మాల మహానాడు అధ్యక్షులు భీమ్ ఆర్మీ అధ్యక్షులు పిల్లి శివకుమార్, గిరిజన హక్కుల సాధన సంఘం కన్వీనర్ బి విప్లవ కుమార్, కేవీపీఎస్ జిల్లా నాయకులు కె సింహాచలం, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు గుబ్బల ఆదినారాయణ, ఐబీసీసీటీయు రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, కనకరాజు, తనుకుల యోహాన్ తదితరులు పాల్గొన్నారు. మా ఇంతకు ఉపాధ్యక్షులు 700 స్కూల్ అన్నారు, 1456 స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ప్రత్యేకమైన అభిమానం ఉంది అని ఇప్పుడు వాళ్ళ ఆడబడుచుగానే ఉంటారు. ఏదన్నా ఫస్ట్ నాతో షేర్ చేసుకుంటారు, నాతో మాట్లాడతారు, మేడం ఇదని చెప్తారు. సో అన్నీ ఆయనతో ఒక ప్రత్యేకమైన అనుబంధం, మిగతా వాటితో కాకుండా ఇదన్నది. మీ అందరం కూడా దానికోసమనే కృషి చేస్తున్నామండి. తల్లిదండ్రులుగా మీరు కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, పిల్లలకి చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పమని అడగండి. స్కూల్లో వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలకి చదువుతో పాటు సంస్కారం రావాలి. వాడు ఉన్నత స్థానానికి ఎదగాలంటే పిల్లవాడు వాడి చదువు ఒక్కటే మాత్రం సరిపోదు. ఆ సంస్కారాన్ని అందించే గురువులుగా వాళ్ళని గుర్తించండి. అది మీరు చేస్తున్నారు. చాలా 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 చూస్తున్నాం మేము. మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ 2018లో స్థాపించడం జరిగింది. 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలో 1456 స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. మిత్రులందరూ కూడా గమనించండి, గత ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం అప్పటిలోనే సన్న బియ్యంతో భోజనం పెడతానని అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది. కానీ ప్రభుత్వం వెనకడుగు వేయడంతో తర్వాత ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా ఆ హామీ నెరవేరిన పరిస్థితి లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, రేపో మాపో మీరు దిగిపోతా ఉన్నారు. ఏపీలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సన్న బియ్యంతో భోజనం ఇమ్మని మేము ఆల్ ఇండియా పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ తరఫున, మీరు రిక్వెస్ట్ అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో తెలియదు కానీ మాకు సన్న బియ్యాన్ని ఏర్పాటు చేయండి. భారతదేశ ప్రభుత్వం 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా బియ్యం, స్థిరమైన బియ్యం లేవు. వాటా బియ్యంతోనే పేద ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. కాబట్టి పేద ప్రజలందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వండి. గురుకులాలకు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు కూడా సన్న బియ్యం ఇవ్వండి. అలాగే రెగ్యులర్ ఉపాధ్యాయులను ఇవ్వండి. రెగ్యులర్ ఉపాధ్యాయులను ఇవ్వడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు అభయం కలుగుతుంది. అలాగే గురుకుల డిగ్రీ కాలేజీలు ఇవ్వండి. అలాగే ఆంధ్ర, తెలంగాణలో ఒక దళిత యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయమని 3వ రాష్ట్ర మహాసభ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతోంది.